నమస్తే. SR7 టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్. హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్లో జనప్రియ అపార్ట్మెంట్స్ ఫేజ్ 1 8వ బ్లాక్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ షేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి, ప్రైమ్ 9 న్యూస్ సీనియర్ మోడరేటర్ బ్రహ్మనాయుడు మరియు జై గణేష భక్త సమితి తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 8వ బ్లాక్ యజమానులు మరియు నివాసితులు మరియు జనప్రియ ప్రజలు పాల్గొన్నారు. హాయ్ హాయ్ ఇక్కడ నాన్న ఇక్కడ హాయ్. చూడు, జనప్రియ అపార్ట్మెంట్స్ 8th బ్లాక్ వాసులందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. నిజంగా ఇక్కడ 11 సంవత్సరాల నుంచి మట్టి గణపతిని పెట్టి పూజించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఐ థింక్ ఒక 5-6 సంవత్సరాల నుంచి మాత్రమే అవేర్నెస్ పూర్తిగా వచ్చింది. ఎందుకంటే మట్టి గణపతిని మనం పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనేటువంటి ఒక స్లోగన్ ఏదైతే ఉందో, కానీ 11 సంవత్సరాల క్రితమే ఇక్కడ జనప్రియ అపార్ట్మెంట్ వాసుల్లో అవేర్నెస్ ఉందంటే నిజంగా ఇది గర్వించదగ్గటువంటి అంశం. మీ అందరినీ కూడా ఖచ్చితంగా అభినందించాల్సిన అంశం. చాలా సంతోషం ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు. శ్రావణ్కి, అదేవిధంగా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఉన్న అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది 2వ సంవత్సరం మీ దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ ఇయర్ చెప్పాను, నేను మీ ఫ్యామిలీ మెంబరు, బయట వ్యక్తి కాదు. ఇక్కడ ఎలాంటి రాజకీయాలు లేకుండా ఓన్లీ నేను ఇక్కడ ఈ రోజు రావడానికి ఏంటంటే నాకు ఫుల్ ఫీవర్ ఉంది. అయినా కూడా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ శ్రావణ్ కాల్ చేసినప్పుడు కూడా ఈరోజు శ్రావణ్ ఒక్కసారి నన్ను వదిలేయి మళ్ళీ ఈ వీక్ లో వస్తాను ఒక రోజు అంటే, అన్న మేము 11th ఇయర్ మట్టి వినాయకుని పెట్టడం అని చెప్పింది. సో మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి, మేజర్ గా ఏంటి అంటే 11 years నుంచి మీరు మట్టి వినాయకుని పెట్టి పర్యావరణాన్ని కాపాడుతున్నారంటే ఇక్కడ ఉన్న దాంట్లో యొక్క మీ ఇంట్రెస్ట్ ఏంటో ఇక్కడ అర్థమవుతుంది. సో అందరికి ఇప్పుడు అవేర్నెస్ ఉంది. ఈ 4-5 years నుంచి మట్టి వినాయకుని పెట్టాలని, మీరు మాత్రం 11 years నుంచి పెడుతున్నారు కాబట్టి ఇది చాలా ఏంటంటే గర్వించవలసిన విషయం. మీలాగా ఈ జనప్రియ 8th బ్లాక్ చూసి హైదరాబాద్ మొత్తం కూడా మారాలని నేను గణపతి ద్వారా కోరుకుంటున్నాను, భగవంతుని కోరుతున్నాను. ఎందుకు అంటే ఏ విధంగా వస్తున్నాయి ఇప్పుడు వచ్చే డిసీజెస్, స్కిన్ డిసీజెస్, ప్రతి ఒక్కరికి ఎవరిని చూసినా కూడా స్కిన్ లో మచ్చలు వస్తున్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెయిర్ ఫాల్ అవుతుంది అంటున్నారు. దాని రీజన్ ఏంటి అంటే పొల్యూషన్. ఈ పొల్యూషన్ అందరికీ అయితే మనం వెళ్తాము, హెయిర్ ఫాల్ అవ్వద్దు, స్కిన్ బాగుండాలి, కానీ ఈ పొల్యూషన్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. మన దగ్గర ఉన్న దురదృష్టం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇండియాలో సరిగా వర్క్ అవ్వదు. సో దాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పొల్యూషన్ ని కంట్రోల్ చేసేలాగా మనందరం కూడా పార్టిసిపేట్ చేద్దాం, మట్టి వినాయకుని వాడదాం. అదేవిధంగా మట్టి వినాయకునే కాదు, మన హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ మట్టి వినాయకుని, గణపతిని పూజిద్దాం. ఇక్కడ చిన్నపిల్లలు చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మట్టి గణపతి, మహాగణపతి అది చాలా మంచి వర్డ్, అందరం తీసుకెళ్దాము. థ్యాంక్ యూ అండి. లాస్ట్ కొంచెం